నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, విచ్ టైమ్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ది బయింగ్ గోల్డ్? హ్మ్. ఆ డబ్బులున్నప్పుడని మాత్రం చెప్పకండి. జనరల్‌గా ఏంటి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి హై హ్మ్. క్లాస్ ఫ్యామిలీస్‌ని కొంతసేపు పక్కన పెడితే మిడిల్ క్లాస్ అవును. అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్మ్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే అసలు గోల్డ్ మనం కొనగలమా అనే హ్మ్. పరిస్థితికి వెళ్ళిపోయారు. అవును. సో అసలు ఎప్పుడు కరెక్ట్‌గా వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ మీరు చెప్పండి? సో, బెస్ట్ టైమ్ అంటే 2 రకాలుగా మనం దీన్ని మాట్లాడుకుందాం అండి. ఓకే. ఫస్ట్ ఏంటంటే మీకు ఇమ్మీడియేట్ కన్జంప్షన్ ఉందనుకోండి. హ్మ్. ఇమ్మీడియేట్ నీడ్ ఉంది. హ్మ్. అంటే మీ ఇంట్లో ఫంక్షన్ ఉంది. హ్మ్. ఈ ఇంట్లో ఏదైనా మీ పిల్లలకి ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారు. హ్మ్. లేదు అంటే మ్యారేజ్ ఒకటి హ్మ్. ఉంది. క్యాన్ యూ అవాయిడ్? నో. నో. వి వి కాంట్. కాంట్. వి కాంట్ అవాయిడ్. హ్మ్. ఇక వాళ్ళకి మనమేం అక్కడ ₹1,00,000 మీరు వెళ్ళాల్సిందే, కొనాల్సిందే. హ్మ్. కాకపోతే అప్పుడు ఎక్కువ కొనాలి అనుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం తక్కువ కొంటారు. అప్పుడు 200 గ్రామ్స్ అని ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇంకొంచెం తగ్గిపోతారు. హ్మ్. సో, ఇమ్మీడియేట్ కన్జంప్షన్ ఉండే వాళ్ళకైతే మనం అస్సలు ఏమీ చెప్పలేకపోతున్నాం అండి. ఇప్పుడు మ్యారేజ్ ఉంది. సీజన్ వచ్చింది ఆగస్ట్‌లో. సో, మ్యారేజెస్ ఉన్నాయి. సో, కెన్ దే వెయిట్? నో, దే కాంట్ వెయిట్. ఇప్పుడు 97,000 అట్లా 1,00,000 మధ్యలో మనకి 10 గ్రామ్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో, ఎంతైనా సరే వాళ్ళు వెళ్తున్నారు. బట్ ట్రెండ్ ఏం చూస్తున్నామంటే అంత ఎక్కువ బై చేయడం లేదు. హ్మ్. కొంచెం తక్కువ వాళ్ళు అనుకున్న బడ్జెట్‌కి అన్ని గ్రామ్స్ రావట్లేదు కాబట్టి దే ఆర్ కాంప్రమైజింగ్ అండి. అందరూ కాంప్రమైజ్ అవుతున్నారు. ఒక 4 తులాలు లేకపోతే ఇట్లా మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఎంత మినిమమ్ పెట్టుకుంటే అంత మంచిది. అంత బడ్జెట్ వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు మ్యారేజ్‌కనేది 20 లాక్స్, 30 లాక్స్ అనుకుంటే దీనికే అసలు 50% అయిపోతే మిగతా ఖర్చులుంటాయి గదా! హ్మ్. సో, దానివల్ల కొంచెం వాళ్ళకైతే ఆ సిట్యుయేషన్స్‌లో అయితే ఉందండి. సో, దే ఆర్ రెస్పైటింగ్ తక్కువ కొంటున్నారు. సో, హ్మ్. నౌ నెక్స్ట్ గెట్ బ్యాక్ టు ద పీపుల్ హూ హ్యావ్ అంటే కొంచెం టైం ఉంది. ఇప్పుడు మీ పిల్లలు ఒక 5 ఇయర్స్ ఉన్నారు, 6 ఇయర్స్ ఉన్నారు. సో, యూ హ్యావ్ 4 ఇయర్స్ టైం. హ్మ్. లేదు మ్యారేజ్ టైంకి అంటే ఇక్కడి నుంచి ఒక 12 ఇయర్స్ టైం ఉంది. హ్మ్. 15 ఇయర్స్ టైం ఉంది. హ్మ్. వాళ్ళైతే చక్కగా ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. హ్మ్. మీరు ఏదైతే 100 గ్రామ్స్ అనుకున్నారో 200 గ్రామ్సో లేకపోతే 400 గ్రామ్సో మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. హ్మ్. టార్గెట్ పెట్టుకొని ఓకే. మాకు ఇంత టైంకి ఇన్ని గ్రామ్స్ కావాలి. 100 గ్రాములో, 200, 300 కావాలి అని హ్మ్. మీరు ఒకటి ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు ఈ ఎవ్రీ మంత్ అనగానే ఇక వెంటనే వీళ్ళు గోల్డ్ స్కీమ్‌కెళ్ళిపోతారు. ఎగ్జాక్ట్‌లీ. అదొకటి మంత్లీ అదొక ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మీ అదేంటంటే ఎందుకు గోల్డ్ స్కీమ్ వద్దు అంటున్నామంటే, ఆ! అది ఎన్ని ఎన్ని మంత్స్ ఉంటుందండి? ఒక 12 మంత్స్, 12 మంత్స్ ఉంటుంది. 11 మంత్స్ 15 పే మంత్స్ చేయండి అంతే అంటారు. అంటారు. సో, ఈ 12 మంత్స్‌కి మీకు ఎంత అయిపోతది? ఓ హ్మ్. చిన్న ఐటెమ్ ఏదో వస్తది. యెస్. యెస్. మీరు దాంట్లో కాంప్రమైజ్ అయిపోతారు. అదే షాప్‌లో తీసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర ఇంకొంచెం మనీ ఏస్తారు. అదేదో చిన్న ఐటెమ్ తీసుకుంటారు. సో, దానివల్ల మీకు పెద్దగా అది యూసేజ్ అనేది కంప్లీట్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే ఆ చిన్న ఐటెమ్ మీ ఫంక్షన్‌కి సరిపోద్దా? హ్మ్. నో. సరిపోదు గదా! సో, మళ్ళీ మీరేం చేస్తారు? నిజంగా ఆ ఫంక్షన్ టైమ్‌కి ఏం చేస్తారు? ఈ చిన్న చిన్న ఐటెమ్‌లు ఇచ్చేసి, హ్మ్. మళ్ళీ ఇంకో పెద్ద ఐటెమ్ చేపిస్తారు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కూడా చాలా ప్లాన్డ్‌గా మనతో చిన్న హ్మ్. స్కీమే కదా మేడం. అవును. మంత్లీ ఎంత 2,000-5,000 పే చేయండి అవును. అంటారు. అసలు అవును. 2,000-5,000కి మనకి ఏమొస్తుంది? సో అవును. ఓవరాల్‌గా సరే ఒక 5,000 పే చేసినా కానీ హ్మ్. ఒక హ్మ్. అమౌంట్ వస్తుంది. అవును. దాంతో ఆటోమేటిక్‌గా ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక నెక్లెస్ తీసుకోవాలన్నా, ఒక సరిపోదు. ఇయర్ రింగ్స్ తీసుకోవాలన్నా హ్మ్. సరిపోవు. మళ్ళీ చేతిలోంచి ఒక 1,00,000, 2,00,000 వేయాల్సిందే. అక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవుతారు. యాహ్! అవుతారు. సో, దీనివల్ల ఏంటంటే మీకది కంప్లీట్ అవ్వదనమాట. హ్మ్. సో, ఎవ్రీ టైమ్ అంటే ఎవ్రీ టైమ్ మీరేం చేస్తున్నారు? ఎవ్రీ ఇయర్‌కి చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకుంటున్నారు. దాన్ని మళ్ళీ మీరు మార్చేటప్పుడు ఎంత వేస్ట్ అవుతుందండి? హ్మ్. కొనేటప్పుడు ఎంత వేస్ట్ అవుతుంది? మార్చేటప్పుడు అంటే ఎవ్రీ టైమ్ మీరు చేంజ్ చేసేటప్పుడు 20% పోతుందండి. హ్మ్. నేను గమనించాను. మీరందరూ గమనించే ఉంటారు. ₹1,00,000 తీసుకెళ్తే మన గోల్డ్ 80% వస్తది. హ్మ్. 20% మీరు వేస్టేజ్ అయిపోతుంది. అంటే జీఎస్టీలు కడతారు. దాన్ని మేకింగ్ చార్జెస్ అంటారు. తర్వాత దానికి తరుగు అంటారు. దాన్ని స్టార్ట్స్ ఫ్రమ్ 15% నుంచి స్టార్ట్ అయిపోతోంది. 12%, 15, 18% అక్కడే పోతోంది కదండీ! హ్మ్. ఇంక మిగతాది జీఎస్టీ 3%. మేకింగ్ చార్జెస్ అంటే ఓవరాల్‌గా ఎంత పోతుంది? 20%. అంటే మీరు ఎప్పుడు గోల్డ్ 1,00,000 పెట్టి కొంటే 20,000 మీరు నష్టపోతున్నారనే విషయం ఆలోచించాలి. అందుకనే మేం చెప్పేదేంటంటే ఇలా చిన్న చిన్న ఐటెమ్స్‌ని మీరు ఇట్లా ఈ స్కీముల ద్వారా వెళ్ళడము, అక్కడొచ్చే చిన్న ఐటెమ్‌లు కొనడం వల్ల మీకు అస్సలు నష్టమే గాని లాభం అయితే ఏమీ లేదండి. ఎలాంటి యూజ్ లేదు. ఎలాంటి యూజ్ లేదు. సో, హ్మ్. అందుకని మేమేం చేస్తున్నామంటే ఇలా స్కీములు కాకుండా ఒక మ్యూచువల్ ఫండ్‌లోని మనకి గోల్డ్ ఫండ్స్ ఉంటాయి. హ్మ్.
ఓ 5,000 అందులోనే పెట్టండి, ఒక ఎస్ఐపి లాగా ఎవ్రీ మంత్ 5,000 కట్ అయిపోతుందండి. అది ఎంత సిస్టమాటిక్ గా ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మీ శాలరీ పడుతుంది, ఆ 5,000 కట్ అవుతుంది, అది అందులోకి వెళ్ళిపోతుంది. అవును, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది వెళ్తుంది. మేడం ఇక్కడ 2 రీజన్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ మార్కెట్ పెరిగినప్పుడు మార్కెట్ తగ్గినప్పుడు ఇక్కడ ఏదైతే మనం ఈ 5,000 పెడుతున్నామో సో ఆటోమేటిక్ గా ఈ మ్యూచువల్ ఫండ్ వాల్యూ కూడా తగ్గుతుందా? తగ్గుతుందండి. ఇప్పుడు మీకు గోల్డ్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ గ్రామ్స్ వస్తాయి అనుకోండి, అదే గోల్డ్ పడింది అనుకోండి మీకు ఎక్కువ గ్రామ్స్ వస్తున్నాయి కదా, అది మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది చూడండి. సో ఓవరాల్ గా మీకు ఏంటంటే తెలియకుండానే మీకు చాలా అమౌంట్ అనేది గోల్డ్ పెరుగుతున్న ఆ బెనిఫిట్ వస్తుంది, తగ్గిపోతున్నప్పుడు కూడా బెనిఫిట్ వస్తుంది. తగ్గిపోతున్నప్పుడు మీకు ఎక్కువ యూనిట్స్ వచ్చేస్తుంది. సో దీనివల్ల మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే యూ కెన్ మేక్ అట్లీస్ట్ 100 grams వరకు అయినంత వరకు మీరు ఆగగలుగుతారు. ఇప్పుడు ఏదేంటి స్కీమ్ అయిపోతుందని గొడవ లేదు కదా. అవును, మీరు ఒక డేట్ పెట్టుకుంటారు కదా, ఓకే నాకు 3 years 4 years 10 years అనేది మీరు పెట్టుకున్నప్పుడు మీకు కంప్లీట్ గా ఇది ఇలా రన్ అవనియండి. అయిన తర్వాత మీకు నిజంగా 100 grams వస్తుంది. ఆ అమౌంట్ అంతా మనం అక్కడ రిడీమ్ చేసేసి ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇది ఎంత ఈజీగా ఉంది. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ టు డిస్కరేజ్ ఆల్ దీస్ గోల్డ్ స్కీమ్స్. దానివల్ల వాళ్ళకి మీరు బెనిఫిట్ చేస్తున్నారు తప్ప మీకైతే అక్కడ పర్పస్ కంప్లీట్ అవ్వట్లేదు. మీరు తీసుకునే ఆ చిన్న దాంతో మీరు అసలు సాటిస్ఫై అవ్వరు, అస్సలు కాదు. ఆడవాళ్ళకి ముఖ్యంగా గోల్డ్ అంటే చాలా పెద్ద పెద్దగా ఆ ఫంక్షన్ అంటే అసలే ఉంటుంది కదండి. సో ఈ చిన్న చిన్న వాటికి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఎందుకు అనవసరంగా మీరు ఆ చిన్న ఐటమ్ తీసుకొని దాన్ని మార్చుతారు, మళ్ళీ దాన్ని పనిచేస్తారు, మళ్ళీ దానికి యాడ్ చేస్తారు, దీనివల్ల మీకు ఎంత స్ట్రెస్ అవుతుంది. సో ఇది ఒక వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ద గోల్డ్. సో దీనికి ఏంటంటే చాలా ఈజీ అండి. మేమందరము ఉన్నాము, మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఇలాంటిది ఎలా చేయాలో తెలియక చాలా మంది చేస్తూ ఉన్నారు. సో లేడీస్ అందరూ కూడా. సో ఇది ఒకటి మీరు గమనిస్తే వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్న నంబర్స్ అయినా మీకు కాల్ చేస్తే దాన్ని ఎలా చేసుకోవాలి, ఆ మ్యూచువల్ ఫండ్స్ లో మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, అలా ఎస్ఐపి ఎలా దాన్ని అటాచ్ చేసుకోవాలి. సో మీ బ్యాంక్ అకౌంట్ కి అటాచ్ అయిపోతుంది. అది ఇమీడియట్ గా 5,000 అనేది మీకు గోల్డ్ కి వెళ్ళిపోతుంది. సో అది ఎంత ఈజీగానో అయిపోతుందండి. సో ఇలాంటివి మనము చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే టైమింగ్ అనేది చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అది కరెక్ట్. మార్కెట్ లో అందరు నన్ను కూడా అదే క్వశ్చన్స్ అడుగుతారు, మేడం ఎప్పుడు తగ్గిపోతుంది గోల్డ్, ఎప్పుడు తగ్గిపోతుంది చెప్పండి, అప్పుడు వెళ్ళిపోతుంది పాసిబుల్ అసలు అని అడుగుతూ ఉంటారండి. అసలు స్టాప్ ట్రయింగ్ టు లైక్ టైమింగ్ ద మార్కెట్. ఇక ఇమీడియట్ కన్సంప్షన్ వాళ్ళకైతే మనకి ఆప్షన్ లేదు. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళు అయితే మీరు అసలు టైమింగ్ తో పెట్టుకోకుండా ఎవ్రీ మంత్ కొంటూ ఉండండి. పడింది అనుకో మీకు ఎక్కువ అమౌంట్ వస్తుంది. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు సీ. బట్ మెయిన్ చూసే రేంజ్ ఇప్పుడు మనం ఒక షార్ట్ టర్మ్ రేంజ్ చూసుకుంటే 1 lakh నుంచి 95,000 ఈ మధ్యలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా. ఎందుకంటే మళ్ళీ ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ మీరు అన్ని గమనిస్తూ ఉండండి. ఇంక ఇక్కడ నుంచి ప్రైజెస్ అన్ని పెరుగుతాయి. అవును, ఇంకా ఎక్కువ పెరుగుతాయి, ఇంకా ప్రతి దాని మీద పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, గోల్డ్ కూడా పెరుగుతుంది. అదేంటో యుఎస్ లో ట్రంప్ వస్తే ఎఫెక్ట్ అంతా ఇండియా మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. అందరికీ కూడా కొంచెం అన్ని కూడా కాస్ట్లీ అయిపోతున్నాయి. సో ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే గోల్డ్ తగ్గదు. చాలా మంది చాలా ఛానల్స్ లో చెప్తూ ఉంటారండి 50,000 అయిపోతుంది, 70,000 అవుతుంది. ప్లీజ్ అవన్నీ వినొద్దు. దీస్ ఆర్ ఆల్ నాట్ ట్రూ. మాక్సిమం ఏమవుతుంది ఒక 90,000 95,000 ఇంతవరకు వస్తుంది. బట్ అది ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పలేం కదండి. సో మనం ఏం చేయాలి అంటే ఎవ్రీ మంత్ పెట్టుకుంటే ఒకవేళ నిజంగానే అది 90,000 95,000కి వస్తే యూ మేక్ మోర్ మనీ, మోర్ యూనిట్స్ మనం బై చేయొచ్చు. సో ఫస్ట్ లాంగ్ టర్మ్ గా ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు మీ పిల్లల మ్యారేజెస్ కి ఏదైనా ఫంక్షన్స్ కి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే మీకు ఈ పానిక్ సిచ్యువేషన్ అనేది గోల్డ్ బయింగ్ లోని రాదు. కొంచెం బయటపడొచ్చేమో. భయపడొద్దండి. ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ టార్గెటే. మీరు 100 గ్రాములు 200 గ్రాములు కొనుక్కోవచ్చు. బట్ ఓన్లీ సిస్టమాటిక్ గా ఎర్లీగా స్టార్ట్ చేయండి. ఈ రెండు మీరు పాటిస్తే మీకు కావాల్సినంత గోల్డ్ కొనుక్కోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.